హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కమల్. మీరు చూస్తున్నారు తేజా టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో HiFuture బ్రాండ్ నుంచి వచ్చిన ఫ్లైబడ్స్ అన్న TWS ఇయర్బడ్స్ అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం. ఇది నేను 1 వీక్ యూజ్ చేసిన తర్వాత చేస్తున్న ఆనెస్ట్ రివ్యూ. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. అండ్ నేనైతే ఫస్ట్ దీన్ని సీల్ అయితే బ్రేక్ చేయాలనుకుంటున్నాను. సీల్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఈ విధంగా ఉందని చూద్దాం. సీల్ ఓపెన్ చేయగానే లోపల బాక్స్ అయితే ఉంది. కవర్ అన్ని పక్కన పెట్టేద్దాం. దాంట్లో ఒక ఇన్వాయిస్ అయితే ఇచ్చారు, పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ బాక్స్ అయితే చూస్తే దీని మీద HiFuture అని రాసింది, లైఫ్ స్టైల్స్ అని రాసింది, అండ్ ఫ్లైబడ్స్ అని రాసింది. రైట్ సైడ్ కూడా HiFuture ఫ్లైబడ్స్ అని రాసింది, ఇక్కడ HiFuture అని రాసింది. అండ్ బాక్స్ మీద దీన్ని MRP రేట్ ఏదైతే ఉందో అది 6000 రాశారు, కానీ మనకి 1199 అంటే ₹1 తక్కువ 1200కి ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీన్ని వెనకాల కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ట్రూ వైర్లెస్ స్టీరియో 5.0 అని, టచ్ కమాండ్ అని, HiFuture సాఫ్ట్ బేస్ టెక్నాలజీ అని, అండ్ సాఫ్ట్ బేస్ టెక్నాలజీ అని, 2 ఇయర్బడ్స్ ఆల్వేస్ కనెక్టెడ్ అని, అండ్ అప్ టు 5 hours బ్యాటరీ లైఫ్ అని, లైట్ అండ్ కంఫర్ట్ ఫిట్ అని, అండ్ స్టేబుల్ కనెక్షన్ అని చెప్పి మనకి కొన్ని అయితే రాసి ఇచ్చారు. అండ్ ఇప్పుడు బాక్స్ అయితే మనం సీల్ ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయన్నది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో HiFuture అని చెప్పేసి చిన్న కవర్ అయితే ఉంది, కనపడదాం. కింద మనకి వైట్ కలర్లో కేస్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, చాలా బాగుంది చూడడానికి. ఇది కూడా పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ బడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది రైట్ లెఫ్ట్ అండ్ ఇదైతే రైట్, రెండు పక్కన పెడదాం. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకా లోపల ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ ఇది Type-C పోర్ట్ అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా సిలికాన్ టిప్స్ అయితే ఇచ్చారు. అండ్ యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, అది చదువుకుంటే మనకి ఎలా ఉంటుంది ఏంటి ఎలా కనెక్ట్ చేయాలన్న డీటెయిల్స్ అయితే తెలిస్తే ఇవన్నీ పక్కన పెడదాం. అయితే బాక్స్ ఓపెన్ చేస్తే, కేస్ ఓపెన్ చేస్తే HiFuture అని రాసింది. అండ్ కింద 3 డాట్స్ ఉన్నాయి. వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఫ్లైబడ్స్ ఇన్పుట్ 5 volts అని రాసింది, 1 amp అని రాసింది. అండ్ ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఛార్జింగ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది LED లైటింగ్లో. అండ్ కేస్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇప్పుడు ఇవైతే బడ్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మంచి ఫినిష్ అయితే ఇచ్చారు. ఇది రైట్ సైడ్ది అండ్ ఇది లెఫ్ట్ సైడ్ది. వైట్ కలర్లో మంచి గ్లాసీ ఫినిష్తో అయితే ఉన్నాయి, చాలా బాగుంది. లుక్ అయితే చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం కేసులు ఇన్సర్ట్ చేద్దాం. కేసులు ఇన్సర్ట్ చేయగానే ఛార్జింగ్ అయితే ఎక్కుతున్నాయి, రెడ్ కలర్లో ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు అయితే ఇండికేషన్ చూపిస్తుంది. కేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి లుక్ అయితే ఉంది, మంచి డిజైన్ అయితే ఉంది. చూడడానికి యాపిల్ పాడ్స్ లాగా అయితే ఉన్నాయి ఇవి లాంగ్ షాట్లో. కేస్ కూడా మంచి ప్రీమియం కేస్ టైపే ఉంది. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూ అయితే మీకు అందిస్తాను. అప్పటివరకు స్టే ట్యూన్. గైస్, చూసారు కదా అన్బాక్సింగ్. ఇప్పుడైతే మనం దీన్ని ప్రోస్ అండ్ కాన్స్ కింద నేను డివైడ్ చేసి కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు దీన్ని తీసుకోవాలన్నది మీరు డిసైడ్ అయ్యారు. కానీ ఫస్ట్ నాకు నచ్చిన ప్రోస్ చెప్తున్నాను. ప్రోస్లో నాకు వచ్చిన ఫస్ట్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే దీని ప్రైస్ 1199, అంటే ₹1 తక్కువ 1200కి ఇది మనకు వస్తుంది. ఈ రేట్లో ఇది బెస్ట్ TWS బడ్స్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రైస్ మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి దీని కేస్ ఏదైతే ఉందో ఇది యాపిల్ లుక్ లో ఉంటుంది. అండ్ మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చారు, అండ్ మంచి ఫినిష్ అయితే ఇచ్చారు. ఇది మెటల్ బాడీ అయితే కాదు, ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పటికీ మంచి స్మూత్ ఫినిష్ అయితే ఇచ్చారు. దీని ఫినిష్ అయితే చాలా బాగుంది. ఇది చూడడానికి లాంగ్ షాట్ లో యాపిల్ పాడ్స్ లాగా అయితే ఉంది. ఖచ్చితంగా ఇది కేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి దీని బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా మంచి బిల్డ్ క్వాలిటీ వచ్చింది, ప్లాస్టిక్. అండ్ ఒక్కొక్కటి ఇది 4 grams అయితే బరువు ఉంది, లైట్ వెయిట్ అనమాట, మంచి కంఫర్ట్ అయితే ఉంది. అండ్ ఇది ఇక్కడ వచ్చేటప్పటికి ఇది టచ్ కంట్రోల్ ఇచ్చారు, అదొకటి బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని డిజైన్ ఏదైతే ఉందో ఇది కట్టింగ్ ఉండడం వల్ల కరెక్ట్ గా చెవిలో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. చెవిలో పెట్టుకుంటే కనుక మీకు ఈ రకంగా ఉంటుంది. ఇది లాంగ్ షాట్ లో చూడడానికి ఖచ్చితంగా ఐపాడ్స్ లాగా ఉంది. ఇది దూరం నుంచి చూసిన ఎవరైనా సరే ఖచ్చితంగా ఐపాడ్స్ పెట్టుకున్నారని అనుకుంటారు.
నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి దీని కంఫర్ట్ ఏదైతే ఉందో ఇది ఒకటే 4 grams ఉండడం వల్ల మంచి కంఫర్ట్ అయితే ఉంది. మనకి చెవిలో పెట్టుకున్నప్పుడు మంచి లుక్ ఉంది అండ్ ఎంతసేపు పెట్టుకున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి కంఫర్ట్ అయితే ఉంది. మనకి పెట్టుకున్నామన్న ఆ ఇంటెన్షన్ కూడా ఉండదు, మంచి కంఫర్ట్ అయితే ఉంది బడ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి దీని టైప్ సి పోర్ట్ ఏదైతే ఇచ్చారో ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం మైక్రో యూఎస్బీ కట్టిస్తే మళ్ళీ ఇంకొక ఛార్జింగ్ కేస్ అయితే దీనికోసం క్యారీ చేయాల్సి వస్తుంది. కానీ టైప్ సి ఇవ్వడం వల్ల మన మొబైల్ ఛార్జర్ తోటే ఖచ్చితంగా నేను ఛార్జ్ చేసుకోవడానికి ఈ టైప్ సి పోర్ట్ ఇవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు దీంట్లో. నెక్స్ట్ ప్రో వచ్చేటప్పటికి బ్యాటరీ బ్యాకప్, ఇది సింగిల్ బడ్ వచ్చేటప్పటికి 5 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కేసు మీద అయితే రాసి పెట్టుంది. అండ్ అలాగే ఖచ్చితంగా ఇది 4.5 hours అయితే సింగిల్ బడ్ ఖచ్చితంగా 4.5 hours అయితే ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఈ కేస్ యూస్ చేసి మనం 3 times అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. టోటల్ గా ఓవరాల్ గా 20 hours మనం బ్యాకప్ అయితే పొందొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఒక 20 hours వరకు అయితే దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం 20 hours అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు 100%. ఈ బడ్స్ లో మనం చెప్పుకోవడానికి ఇంకో పాయింట్ ఏంటంటే సాఫ్ట్ బేస్ టెక్నాలజీ అనేది ఉంది దీంట్లో. ఖచ్చితంగా ఇది మనకి తలనొప్పి రాని బేస్ అయితే ఉంది దీంట్లో. ఖచ్చితంగా స్మూత్ బేస్ ఉంది మనకి, ఖచ్చితంగా నచ్చి స్మూత్ బేస్ అయితే ఉంది దీంట్లో. ఆ పాయింట్ అవుట్ మాత్రం బాగా నచ్చింది నాకు. సౌండ్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో మనకి బేస్, మిడ్స్, వోకల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వేటికి ఏది డామినేట్ చేయట్లేదు. ఖచ్చితంగా మిడ్స్, హైస్, బేస్ ప్రతిదీ కూడా క్లిస్టర్ క్లియర్ గానే ఉంది, ఎటువంటి ఇబ్బంది. ఇప్పుడు దీంట్లో ఉన్న కాన్స్ అయితే నేను చెప్తున్నా. దాంట్లో నాకు నచ్చిన ఈ బడ్స్ లో నాకు నచ్చిన 2 విషయాలు అయితే ఉన్నా, 2 నేను ఇప్పుడు చెప్తున్నా. దాన్ని బట్టి మీరు ఆ ప్రోస్ ని కాన్స్ ని కంపేర్ చేసుకుని మీరు తీసుకోవాలన్నది మీరు డిసైడ్ అవుతారు. కానీ నాకు దీంట్లో నచ్చిన ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి పీక్ రేంజ్ వాల్యూమ్ అయితే లేదు. ఇది చాలా యావరేజ్ సౌండ్ ఉంది. మనకి మామూలుగా సింగిల్ రూమ్ లో ఎవరో లేని ప్రదేశంలో వినటానికి అయితే ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయలేము మనం. ఎందుకంటే పక్కన మాట్లాడుకునే మాటలన్నీ మనకు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. అండ్ మనం వాల్యూమ్ ఎంత పెంచుదామన్నా సరే ఇంకా దీంట్లో వాల్యూమ్ పెంచడానికి అయితే ఆప్షన్ లేదు. చాలా యావరేజ్ సౌండ్ అయితే ఉంది. మనకి పీక్ రేంజ్ వాల్యూమ్ అయితే లేదు. ఎక్కువ సౌండ్ కావాలి, ఎక్కువ సౌండ్ నాకు బయట సౌండ్ ఏమి వినిపించకూడదు, ఎక్కువ సౌండ్ లేకుండానే నేను వినాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదైతే పని చేయదు. ఖచ్చితంగా దీంట్లో పీక్ రేంజ్ వాల్యూమ్ అయితే లేదు. ఇది ఒకటి నాకు బాగా మైనస్ అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. పక్కన ఉన్న వారి మాటలు ప్రతిదీ మనకి వినిపిస్తున్నాయి, అవుట్ సైడ్ మాటలు అన్ని మనకి వినిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇచ్చిన మీడియం సిలికాన్ టిప్స్ ఏదైతే ఉన్నాయో ఇది కనుక మీరు తీసుకుంటే దీంట్లో ఉన్న మీడియం సిలికాన్ టిప్స్ రిమూవ్ చేసి లార్జ్ సైజ్ సిలికాన్ టిప్స్ బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. వాళ్ళు అవి వేసుకుంటే మీకు కొద్ది గొప్ప నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అవుట్ సైడ్ మాటలు, పక్కన ఉన్న వారి మాటలు గట్రా మీకు వినిపించకుండా అవుతుంటాయి. మీరు మీడియం కనుక యూజ్ చేసినా, స్మాల్ యూజ్ చేసినా మీకు ఖచ్చితంగా చెవిలో పక్కన వాళ్ళ మాటలు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయి. మీరు బెటర్ తీసుకోగానే ఖచ్చితంగా మీడియం సిలికాన్ టిప్స్ అయితే రిమూవ్ చేసి ఆ బాక్స్ లో ఇచ్చిన లార్జ్ అయితే వేసుకోండి. అప్పుడు కొంచెం అవుట్ సైడ్ నాయిస్ అయితే మీకు తగ్గుతుంది. మీరు మ్యూజిక్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలరు దీంట్లో నాకు నచ్చిన పాయింట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మంచి పీక్ రేంజ్ వాల్యూమ్ అయితే లేదు అండ్ నాయిస్ ఐసోలేషన్ అయితే లేదు. ఈ 2 పాయింట్లు తప్ప నాకు దీంట్లో ప్రతిదీ బాగా నచ్చింది. అండ్ దీంట్లో మన యూట్యూబర్స్ అందరూ, టాప్ యూట్యూబర్స్ అందరూ దీన్ని రివ్యూ చేశారు. వాళ్ళు తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2500 ఉంది. వాళ్ళు అప్పుడే దీన్ని తీసుకొచ్చి సజెస్ట్ చేశారు. అదే ఇప్పుడు దీని ప్రైస్ అయితే డిక్రీజ్ అయింది. 1199 కే ఇది వస్తుంది. అంటే ₹1 తక్కువ 1200కి ఇది వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోదగ్గ ప్రొడక్ట్. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. కాకపోతే పీక్ రేంజ్ వాల్యూమ్ కావాలి, ఎక్కువ రేంజ్ వాల్యూమ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది పనిచేయదు. అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ నాయిస్ ఐసోలేషన్, పక్కన వాళ్ళు మాట్లాడబడకూడదు, కాల్స్ లో నాయిస్ ఐసోలేషన్ ఉండకూడదు, ఉండాలి అనుకున్న వాళ్ళకి అయితే ఇది పని చేయకపోవచ్చు. ఈ 2 కాల్స్ ని మీరు పక్కన పెట్టి పర్లేదు అనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు. నేను కింద అయితే లింక్ ఇస్తాను. దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే అక్కడి నుంచి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తేజ టెక్నిక్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్ లా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము ఎటువంటి వీడియో పెట్టినా అది మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కమల్ సైనింగ్ ఆఫ్, బై.